ఫ్రెండ్స్, డామినోస్ పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ఎంతలా విస్తరించిందో మనందరికీ తెలుసు. మరి డామినోస్ పిజ్జా స్టోర్ ఫౌండర్ అయిన థామస్ స్టీఫెన్ మొనగాన్ డామినోస్ స్టోర్ని ఎక్కడో యుఎస్లో ఒక చిన్న స్టోర్గా ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఎలా డామినోస్ స్టోర్ను ఎక్స్పాండ్ చేశాడు. డామినోస్ యొక్క సక్సెస్ స్టోరీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 1937లో యుఎస్లోని మిచిగాన్కు చెందిన యాన్ ఆర్బర్ అనే ప్రాంతంలో థామస్ స్టీఫెన్ మొనగాన్ జన్మించాడు. థామస్ మొనగాన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు జేమ్స్. థామస్ మొనగాన్ 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి పెరిటోనిటిస్ అనే ఒక డిసీజ్ మూలంగా చనిపోయాడు. దాంతో వారి తల్లి థామస్ మొనగాన్ మరియు అతని తమ్ముడిని పోషించడం కష్టంగా మారింది. దాంతో వాళ్ళిద్దరిని 1943లో అంటే థామస్ మొనగాన్కి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మిచిగాన్లోని జాక్సన్ అనే సిటీలో ఫిలిషియన్ సిస్టర్ చేత నడపబడే ఎస్టీ జోసెఫ్ అనాథాశ్రమంలో వాళ్ళిద్దరినీ చేర్చింది. థామస్ మొనగాన్కు పూజారి కావాలనే కోరిక ఉండేది. దాంతో గ్రాండ్స్ రాపిడ్స్ ప్రాంతంలోని ఎస్టీ జోసెఫ్ సెమినరీలో ప్రవేశించాడు. అతనికి ఎస్టీ జోసెఫ్ అనాథాశ్రమంలో ఎవరూ క్రమశిక్షణ నేర్పించలేదు. దాంతో అతను సెమినరీలో క్రమశిక్షణ ఉల్లంఘించాడు. దాంతో అతన్ని సెమినరీ నుంచి బహిష్కరించారు. థామస్ మొనగాన్కి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. దాంతో అతను 1956లో యుఎస్లోని మెరీన్ కార్ప్స్లో చేరాడు. 3 ఏళ్ల పాటు అక్కడ సేవలు చేసి మంచి క్రమశిక్షణ కూడా పొందాడు. అందుకుగాను 1959లో అతనికి ఎంతో గౌరవప్రదమైన హానరబుల్ మిలిటరీ డిశ్చార్జ్ పొందాడు. దాని తర్వాత థామస్ మొనగాన్ తన సొంత ఊరైన యాన్ ఆర్బర్కి తిరిగొచ్చి ఆర్కిటెక్ట్ కావాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లో చేరాడు. అలా అతను చదువు కొనసాగిస్తూనే చదువుకు కావాల్సిన ఫీజులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అతను మరియు అతని తమ్ముడు జేమ్స్ కలిసి $900 అప్పు చేసి ఎప్సిలాంటి అనే ప్రాంతంలో డొమినిక్స్ అని పిలువబడే ఒక చిన్న పిజ్జా స్టోర్ని కొనుగోలు చేశారు. కానీ పిజ్జా బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. దాంతో థామస్ మొనగాన్ ఆర్కిటెక్చర్ కాలేకపోయాడు. అలాంటి సమయంలో తన తమ్ముడు జేమ్స్ వాక్స్వేజన్ బ్యాటిల్ అనే ఒక పాత కారును కొనడానికి తన పిజ్జా స్టోర్లో 50% షేర్స్ను థామస్ మొనగాన్కు అమ్మేశాడు. ఇప్పటికే పిజ్జా బిజినెస్ నష్టాల బట్టలో నడుస్తోంది. కానీ థామస్ మొనగాన్ వెనకడుగు వేయలేదు. అంతేకాకుండా మరింత అప్పు చేసి మరో 3 స్టోర్లను ప్రారంభించాడు. అప్పుడే అతను డామినిక్స్ నుంచి డామినోస్ పిజ్జా స్టోర్గా పేరు మార్చాడు. ఆ తర్వాత స్టోర్ని లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో స్టోర్ మెనూ నుంచి సబ్ శాండ్విచ్ని తొలగించాడు. ఆ తర్వాత కాలేజీలకి పిజ్జా డెలివరీ చేయడంపై ఫోకస్ చేశాడు. అదే సమయంలో థామస్ మొనగాన్ తన మొదటి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. అలా తను ప్రేమించిన అమ్మాయికి వ్యాలంటైన్స్ డే రోజు హార్ట్ షేప్లో ఉండే పిజ్జాను ఇచ్చి ప్రపోజ్ చేశాడు. తను ఒప్పుకోవడంతో తనను పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో డెలివరీ ఇంప్రూవ్మెంట్ కోసం థామస్ మొనగాన్ ఒక ఐసోలేటెడ్ న్యూ మోడల్ పిజ్జా బాక్స్ని తయారు చేశాడు. ఇది ఒకేసారి మల్టిపుల్ పిజ్జాలను క్యారీ చేయడానికి, అలాగే పిజ్జాలు అతుక్కుపోకుండా ఉండడానికి, అంతేకాకుండా డెలివరీ చేసే వరకు పిజ్జాలు వేడిగా ఉండడానికి ఉపయోగించే విధంగా తయారు చేశాడు. అలా థామస్ మొనగాన్ తన పిజ్జాలను ఇతర పట్టణాలలోని కాలేజీలకు డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. అలా డామినోస్ పిజ్జా స్టోర్స్ కొంచెం లాభాల బాట పట్టాయి. అలాంటి సమయంలో కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ ఆర్డర్ చేసిన వారికి వితిన్ 30 మినిట్స్లో పిజ్జా డెలివరీ చేస్తాం. ఒకవేళ 30 మినిట్స్ కింద లేట్ అయితే పిజ్జా ఫ్రీగా తీసుకోండి అని ప్రకటించింది. కానీ కంపెనీ చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1967లో ఫైర్ యాక్సిడెంట్లో తన ఎప్సిలాంటిలోని మెయిన్ బ్రాంచ్ మొత్తం కాలిపోయింది. ఈ మెయిన్ బ్రాంచ్ అన్ని స్టోర్లకి గూడ్స్ని సప్లై చేసే స్టోర్లా ఉండేది. అంతేకాకుండా ఇది కాలిపోయినందుకు గాను ఇన్సూరెన్స్ కూడా కవర్ కాలేదు. అంతేకాకుండా అనేక స్టోర్లను ఓపెన్ చేయడంతో 1970 నాటికి $1.5 మిలియన్ అప్పుల్లో కంపెనీ పడిపోయింది. అలాంటి సమయంలో కంపెనీ దివాళా తీయకూడదు అని కంపెనీని 1 మే 1970లో అక్కడే ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ అయిన కెన్ హెవ్లిన్ అనే అతనుకు అప్పగించాడు. అలా అతనికి అప్పగించిన తర్వాత 1 సంవత్సరం నాటికి కంపెనీకి ఉన్న లాసులు అప్పులు క్లియర్ చేసి 3 సంవత్సరాలకి అంటే 1973 నాటికి కంపెనీని పూర్తిగా కోలుకునేలా చేశాడు. అలాంటి సమయంలో మళ్ళీ 1975లో డామినోస్ పిజ్జా కంపెనీకి ముందే స్థాపించిన
డామినో పిజ్జా కంపెనీ పేరు వారి కంపెనీ పేరుతో సమానంగా ఉంది, పబ్లిక్ ను కన్ఫ్యూజన్ చేస్తుంది అని కోర్టులో కేసు వేసింది. ఇది దాదాపు 1980 వరకు కొనసాగింది. అదే సమయంలో ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేసే సమయంలో ఒక మహిళకు ఇంజూర్ చేశాడు. దీంతో 30 మినిట్స్ ఆఫ్ డెలివరీ ఆఫర్ ని తీసేశారు. అలాంటి సమయంలో డామినోస్ పిజ్జా ఆడవాళ్ల గర్భం పట్ల వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుంది అని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డామినోస్ పిజ్జాను బహిష్కరించాలి అని పిలుపునిచ్చింది. ఇలా వీటన్నిటి ప్రభావం కంపెనీకి $78 మిలియన్ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇలాంటి సమయంలో డొమినో షుగర్ అపీల్ చేసిన కోర్టు కేసుకు కోర్టు డామినోస్ పిజ్జాకే అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అంతే, థామస్ మనగన్ 1983 నాటికి అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మే 13, 1983లో కెనడాలోని విన్నీపెగ్ అనే ప్రాంతంలో తన మొదటి ఇంటర్నేషనల్ స్టోర్ ని ఓపెన్ చేశాడు. ఆ తరువాత యూకే, టోక్యో, జపాన్, ఫ్రాన్స్ అలా 1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1000 ఇంటర్నేషనల్ స్టోర్లను ఓపెన్ చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే ప్రతి దేశంలోనూ రోజుకి 7 కొత్త న్యూ స్టోర్లను ఓపెన్ చేస్తూ 1997 నాటికి 1500 ఇంటర్నేషనల్ స్టోర్స్ గా పెరిగాయి. అలా 1998 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 260 దేశాలలో 5000 స్టోర్లకు చేరుకున్నాయి. అలాంటి సమయంలో థామస్ మనగన్ పిజ్జా స్టోర్ కి రిటైర్మెంట్ ఇస్తూ 1998లో డామినోస్ కంపెనీలోని 93% షేర్లను దాదాపు $1 బిలియన్ అంటే దాదాపు 7,473 కోట్ల 19,50,000 రూపాయలకు బెయిన్ క్యాపిటల్ అనే యుఎస్ కు చెందిన ప్రైవేట్ సంస్థకు అమ్మేశాడు. అంటే మిగతా 7% షేర్లను తను అమ్మలేదు కాబట్టి తను ఎప్సిలాంటిలో మొదలుపెట్టిన స్టోర్ని అతని ఆధీనంలోనే ఉంచుకున్నాడు. అలా అతను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కంపెనీని ప్రపంచంలోనే ఎంతో ఉన్నత స్థాయికి తెచ్చిన తర్వాత ఇలా బెయిన్ క్యాపిటల్కి డామినోస్ని అమ్మేయడం జరిగింది. అలా ఆయన అమ్మేసిన తర్వాత కూడా డామినోస్ కంపెనీ జోరు ఏమాత్రం తగ్గలేదు. అలా 2014 నాటికి దాదాపు 6000 ఇంటర్నేషనల్ స్టోర్స్ని ఓపెన్ చేశారు. 2016 నాటికి మన ఇండియాలోనే దాదాపు 1000 స్టోర్లని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 17,000 స్టోర్లను కలిగి ఉంది. అంతేకాకుండా రోజుకి దాదాపు 30 లక్షల పిజ్జాలను డెలివరీ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో డామినోస్ పిజ్జా స్టోర్ ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఎన్నో ఉడిదుడుకులను తట్టుకుంటే తప్ప సక్సెస్ మన దరి చేరదు. ఇది థామస్ స్టీఫెన్ మొనగాన్స్ డామినోస్ సక్సెస్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.